తెలంగాణ ఏర్పాటులో బీజేపీ ప్రక్రియ తక్కువేనంటూ వస్తున్న విమర్శలకు హైదరాబాద్ సభతో చెక్ పెట్టింది కమలదళం. ప్రజలకు మాట ఇచ్చాం, పార్లమెంట్లో మద్దతు ప్రకటించామన్నారు. తమ సహకారంతోనే రాష్ట్రం ఏర్పాటైందని అగ్రనేతలు స్పష్టం చేశారు. నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ కృతజ్ఞత సభకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్, ముఖ్య నేతలు అరుణ్ జైట్లీ, ప్రకాష్ జవదేకర్ తరలివచ్చారు. తెలంగాణ ఏర్పాటులో తమ పాత్రపై ప్రత్యర్థుల ఎదురుదాడికి హైదరాబాద్ సభతో కౌంటర్ ఇచ్చారు బీజేపీ నేతలు. 1100 మంది ప్రాణత్యాగాలను బీజేపీ గుర్తించింది కాబట్టే అందరికంటే ముందే తెలంగాణకు మద్దతు ప్రకటించామన్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్. తెలుగులో ప్రసంగాన్ని మొదలుపెట్టి ప్రజలను ఆకట్టుకున్నారు. సోదరి మన్నులారా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన శుభ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేయగలను. నేను మా इच्छाम तेलंगाना त्यक्षाम। अब ना कादा, अब कांग्रेस की गवर्नमेंट नहीं बनने वाली है, इस हकीकत को उन्होंने स्वीकार कर लिया। अब इसीलिए डिप्रेशन में यदि कोई चला जाता है तो तरह तरह की गालियां, तरह तरह के अपशब्दों का प्रयोग किसी के लिए करता है। आपने देखा होगा, कभी भारतीय जनता पार्टी को सीधे सीधे थी चोर कांग्रेस के लोग कहते हैं। क्या हिंदुस्तान में भारतीय जनता पार्टी के सरकार चलाते हुए कोई आरोप लगा? వాజ్పేయి హయాంలో 3 రాష్ట్రాలను ఏర్పాటు చేసినా ఏ సమస్య రాలేదని బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ అన్నారు. ఏపీ విభజనలో కాంగ్రెస్ వైఖరిని ఆయన తప్పుపట్టారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామన్నారు అరుణ్ జైట్లీ. లోక్సభ మే समर्थन ना देती, राज्यसभा में समर्थन ना देती तो कानून रुक सकता था। बहुत दबाव आते थे, लेकिन पार्टी ने जो वचन आप सबको दिया था उस वचन को पूरी तरह से आपके सामने निभाया है। और आज उस वचन को निभाने के बाद बड़े गर्व के साथ हमारा समस्त नेतृत्व आपके बीच में आपका अभिनंदन करने को आया। జైరాం రమేష్ వాస్తవాలు మాట్లాడాలని చురకలంటించారు ప్రకాష్ జవదేకర్. బిల్లు ఆమోదంలో బీజేపీ పాత్ర లేదంటున్న ఆయన తమ పార్టీ నేతలతో ఎందుకు భేటీ అయ్యారో చెప్పాలని సవాల్ విసిరారు. कल जयराम रमेश आए थे करीमनगर में, उन्होंने कहा कि केवल कांग्रेस ने दिया है तेलंगाना। मैं बताना चाहता हूं जयराम रमेश, सच बोलो, क्यों आप दौड़ धूप कर रहे थे अरुण जी के केबिन में, राजनाथ जी के पास, सुषमा जी के पास, क्यों दौड़ धूप कर रहे थे? अगर बीजेपी ना होती तो तेलंगाना ना होता, ये सच्चाई है, ये समझ लेना। తెలంగాణ విషయంలో బీజేపీ ఏనాడు వెనకడుగు వేయలేదన్నారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. 2006లో తెలంగాణ సభ పెట్టి ఇదే గ్రౌండ్ లో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మేము తీర్మానం చేస్తాము, భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం తెలంగాణకు అనుకూలమని రాజ్నాథ్ సింగ్ గారు ప్రకటించారు. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తెలంగాణ ఉత్సవాలను, ఈ తెలంగాణ అభినందన సమావేశాలను కూడా ఇదే గ్రౌండ్ లో భారతీయ జనతా పార్టీ నిర్వహించుకుంటూ ఉంది. ఈరోజు వచ్చిన తెలంగాణ మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకోసం తెలంగాణ అడిగాము? ఏ ఒక్కరి వ్యతిరేకంగానో, సీమాంధ్ర ప్రజలకు వ్యతిరేకంగానో తెలంగాణ అడగలేదు. తెలంగాణ వెనుకబడి ఉన్నది, తెలంగాణ అభివృద్ధి జరగాలి. తెలంగాణ రోజు లక్షలాది ఎకరాల భూమి బీడుబడి ఉన్నది. ఆ యొక్క బీడుబడిన భూమిని సస్యశ్యామలం చేసుకోవడం కోసము మనం తెలంగాణ అడిగాము. తెలంగాణ ఆవిర్భావ కృతజ్ఞతా సభలో కళాకారుల ధూమ్ధాం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ ఆటపాటలతో ప్రజలను ఉర్రు తొలగించారు. విభజన క్రెడిట్ ను కొట్టేయడంలో బీజేపీ పాత్రను తక్కువ చేస్తున్న కాంగ్రెస్ కు హైదరాబాద్ సభతో టఫ్ కౌంటర్ ఇచ్చారు కమల్నాథ్లు.